వెల్కమ్ టు డే 4. మీకు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది. హాట్ వాటర్ తాగండి అని చెప్తాను. అఫ్ కోర్స్ ఐఎమ్ స్టార్టింగ్ మై డే విత్ హాట్ వాటర్ అగైన్. ఇది తాగుతూ 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 ఉంటే టీ ఎడిక్షన్ కన్నా దారుణంగా అయిపోతుంది. లేచిన వెంటనే ఏం చేస్తాం తెలుసా, అమ్మో నా వేడి నీళ్ళు ఎక్కడున్నాయి, అమ్మో నా వేడి నీళ్ళు ఎక్కడున్నాయి అని ఎత్తుకుంటాం అనమాట. అలా ఎడిక్ట్ అయిపోతాము. సో ట్రై చేస్తూ ఉండండి అంటిల్ యూ గెట్ ఎడిక్టెడ్. బ్యాక్ డ్రాప్ అదిరిపోయింది కదా. ఇక్కడ నుంచి చేస్తే నేను కొంచెం తెల్లగా కనపడతానని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడే హన్వికాన్ అయితే డ్రాప్ చేసేసాను. సో మన ఫిజికల్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు, టిప్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీ అందరికీ షేర్ చేసుకోవాలి. నేను పెట్టిన వీడియోకి కామెంట్స్ పెట్టారండి. ఈచ్ వర్డ్, ప్రతి కామెంట్ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే అంత ఇన్స్పైర్ చేసింది. నేను పెట్టే వీడియోస్ మీకు మోటివేషన్ ఇస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు పెట్టిన ప్రతి కామెంట్ నన్ను ఇట్లా బూస్ట్ చేసేసాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రతి ఒక్కరికి, నా వీడియోకి ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ చూసి మీరు మోటివేషన్గా ఫీల్ అవుతున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, అలా దూసుకెళ్ళిపోతాను నేను. ఒక కామెంట్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, మనం 16 hours ఫాస్ట్ చేస్తాం కదా ఈ ఇంటర్మిటెడ్ ఫాస్టింగ్లో. సో ఆ 16 hoursలో ఆకలేసినప్పుడు లేదా మనం ఏమన్నా తీసుకోవాలనుకున్నప్పుడు ఏం తీసుకోవచ్చు? మిల్క్, కాఫీ, టీ అట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే జీలకర్ర వాటర్ మిక్స్డ్ విత్ హనీ అట్లా ఏమైనా తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగారనమాట. అలా ఏం చేయొద్దు. 16 hours ఫాస్ట్ అంటే ఫాస్ట్ అన్నట్టే. 0 calorie ఉండేది మాత్రమే మనం తీసుకోవాలి. మనకి బాగా తెలిసిన 0 calorie థింగ్ ఏంటి అంటే వాటర్ ఎంత కావాలన్నా తాగొచ్చు, తాగుతూనే ఉండొచ్చు, ప్రాబ్లమే లేదు. అది కాకుండా యాడెడ్ స్వీట్నర్స్ కానీ లైక్ హనీ, డేట్స్ ఇట్లాంటి అన్నీ మన ఇన్సులిన్ని పీక్ చేసేస్తాయి అనమాట. ఆ 16 hours ఫాస్టింగ్ విండోలో మనం 0 calorie లైక్ జీరా వాటర్ తీసుకోవచ్చు, వితౌట్ హనీ ప్లెయిన్ జీరా వాటర్ తీసుకోవచ్చు. అది 0 calorie కౌంటే. వాటర్ తాగొచ్చు. లేదు సోడా, నిమ్మ సోడా అట్లా కాదండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోకూడదు. మామూలు నార్మల్ సోడాస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. అంటే 16 hours కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఒక 1 week తర్వాత మన బాడీ మనకే చెప్పుద్ది అనమాట, ఈ 16 hours నువ్వేం తినట్లేదు, ఏం తినకు అని చెప్పి. సో మెల్లగా అలవాటు చేసుకోండి. కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ 1 week కష్టపడండి, దాని తర్వాత చాలా ఇష్టంగా ఉంటుంది. నా వెనకాల చూసారా, ఏదో హాలీవుడ్ షార్ట్ ఫిలిం షూట్ చేస్తున్నారు. ద ప్యూర్ గ్లో ఆఫ్టర్ జిమ్. ఈరోజు థర్స్డే కాబట్టి సడన్గా నేను ట్రెడిషనల్ అయిపోతాను అనమాట. సో ఇప్పుడే పూజ అయింది. ఇప్పుడైతే నేను స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాను. స్వీట్ పొటాటో మన వెయిట్ లాస్ అది పక్కన పెట్టేస్తే మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం 16 hours ఫాస్ట్ చేస్తాం కదా, దాని తర్వాత ఫస్ట్ మీల్ ఎలా ఉండాలి అంటే టీ ఆర్ కాఫీ ఉండకూడదు, సంథింగ్ స్వీట్ అట్లా ఏమి ఉండొద్దు. అయితే ఫైబర్ ఉండాలి, లేదు అని అంటే ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత మీరు యూ కెన్ హ్యావ్ కాఫీ ఆర్ టీ. డైట్లో ఉన్నప్పుడు కాఫీ, టీ తాగటం పెద్ద తప్పేం కాదు, క్రైమ్ అసలే కాదు. పెద్ద ఇద్దరం రాసుకుంటే బడ్జెట్ ఎక్కువ. ఈరోజు ఎమ్మీయెస్ట్ లంచ్ ప్లేట్. నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీస్ అన్నీ పెట్టేసుకున్నా. సో మన లంచ్ ప్లేట్లో ఏమేమైతే ఉన్నాయో చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఒక అప్పడం అండ్ క్యూకంబర్ పీసెస్. ఈరోజు కీన్వా బదులు మిల్లెట్స్ తీసుకుంటున్నాను. అండ్ నిన్న కొంచెం మిగిలిపోయిందనమాట సాంబారు, సో ములక్కాడ సాంబార్ అండ్ బీట్రూట్ ఫ్రై. ఇంకొక ఫ్రై వచ్చేసి స్పినాచ్ ఫ్రై అనమాట. సో చాలా 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 డెలీషియస్గా ఉంది. ఫాస్ట్గా తినేయాలి నేను ఇప్పుడు. అస్సలు ఆగలేకపోతున్నాను, చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఈరోజు చాలా లేట్ అయిపోయింది నా టీ టైం స్టార్ట్ అయ్యేసరికి. ఎస్, హాఫ్ కప్ ఆఫ్ జింజర్ ఛాయ్. బయట చల్లగా వర్షం పడుతుంది, సో వేడివేడిగా జింజర్ ఛాయ్.
దగ్గర 6 అయిపోతుంది. సో మన డిన్నర్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు మనకి డిన్నర్లో హాట్ చపాతీ విత్ బొంబాయి చట్నీ అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ మేమైతే ఉల్లిపాయ శనగపిండి కర్రీ అంటాం అనమాట. ఆ కర్రీ నీకు ఇచ్చానుగా. చపాతీ ఏది? ఈరోజు మనం వాకింగ్కి వెళ్ళలేము, ఎందుకంటే వానదేవుడు ఆగట్లేదు. సో వర్షంలో తడుచుకుంటూ వాకింగ్ చేయాల్సినంత నెసెసిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చేయాలనుకున్న స్టెప్స్ ఆఫ్ ద డే కంప్లీట్ చేసేసాం. కనిపిస్తుందా 10K స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనమాట. 4th డే ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా విజయబేరి మోగించాము. ఇలా మోగిస్తూనే ఉంటాము బికాజ్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకునే విధానం కానీ ఎక్స్ట్రాడినరీ అనమాట. 100% మనం 2 months చిటికలో ఫినిష్ చేసేస్తామన్న హోప్ అయితే నాకు వచ్చేసింది. ఐ హోప్ మీరు కూడా బాగానే ఫాలో అవుతున్నారు అండ్ మీరు కూడా ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఏదైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి. బాయ్.